నేను ఇంతకు ముందు వీడియోలో 3 ఛాలెంజ్లు చేసిన. హైదరాబాద్ ఇల్లు కట్టాలి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, సినీ ఇండస్ట్రీకి వెళ్ళి నాకంటూ నేను ఒక పేరు సంపాదించుకోవాలని చెప్పేసి 3 ఛాలెంజ్లు చేసిన. 3 సంవత్సరాలలో 3 ఛాలెంజ్లు సక్సెస్ అవుతుందా అంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇల్లు కట్టాలంటే ఈ రోజులలో అంత ఆషామాషి విషయం కాదు, కోట్లలో కావాలి. మినిమం ₹1,00,00,000 అయితే ఎంత తక్కువ అయినా, ఎంత చీప్లో కొనుక్కున్నా కానీ, ఎంత లోయెస్ట్ బడ్జెట్లో కొనుక్కున్నా కానీ మినిమం ₹1,00,00,000 అయితే కావాలి. ఈ 3 సంవత్సరాలలో ₹1,00,00,000 సంపాదించడం అంత ఈజీనా ఉన్న పరిస్థితుల్లో అంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి. కానీ ఏదైనా కానీ సాధ్యం కాదు అని మనం ముందే భయపడితే ఏది కాదు. సో ₹1,00,00,000 సంపాదించి హైదరాబాద్ ఇల్లు కట్టడం అంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి. కానీ అది సాధ్యం కావాలంటే దానికంటే ముందు అసలు మనం ఏం చేయాలి? తక్కువ టైంలో తొందరగా సక్సెస్ కావాలి, పేరు సంపాదించాలంటే ఒకటి రాజకీయం, రెండోది సినిమా, మూడోది బిజినెస్. ఈ మూడిట్లో కొంచెం రిస్క్ ఉంటుంది కానీ డబ్బులతో పాటు పేరు కూడా వస్తుంది. సో నేను నిన్న చేసిన ఛాలెంజ్ కూడా అదే. ఒక మనిషి బతకడానికి ఒక డబ్బే కాదు, పేరు కూడా ఉండాలి అని చెప్పేసి. సో నాకు కావాల్సింది ఏంది, ఇప్పుడు రాజకీయం అంటే చేయలేను. సో మనకు అంత రాజకీయ నాలెడ్జ్ లేదు. నేను హైదరాబాద్ ఇల్లు కట్టాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది బిజినెస్. సినిమాలో సక్సెస్ అవ్వాలన్నా, హైదరాబాద్ ఇల్లు కట్టాలన్నా నేను చేయాల్సింది ఫస్ట్ బిజినెస్. సరే, బిజినెస్ చేయడానికి కావాల్సింది ఏంది? ఒకటి ధైర్యం, రెండోది ఫ్యామిలీ సపోర్ట్, మూడోది కాన్ఫిడెన్స్, నాలుగోది ఓపిక, ఐదోది టీం వర్క్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీం వర్క్. ఆరోది వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఈ 6 ఒక మనిషికి ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ ఉంటుంది. నాకు ధైర్యం ఉన్నది. నేను బిజినెస్ స్టార్ట్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. స్టార్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఓపిక ఉన్నది. ఈ 3 ఉన్నది కానీ మిగతా ఈ 3 లేవు. మిగతా 3 ఏంది? ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా డబ్బులు లేవు, ఇంకొకటి టీం వర్క్ లేదు, వెహికల్ లేదు. ఇప్పుడు నాకు ఎట్లా ముందుకెళ్ళాలి నేను బిజినెస్లో? ఇంతకుముందు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. ఆ బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఇవే. ధైర్యం చేసి స్టార్ట్ చేసిన, ఒక 4-5 నెలలు ఓపిక పెట్టిన, నాకు కాన్ఫిడెన్స్ ఉండే. ఇప్పుడు కూడా నేను 100% చెప్తున్నాను, నేను బిజినెస్లో సక్సెస్ అవుతా. ఎందుకంటే నేను చేసుకున్న ప్లాన్ అనేది 100% సక్సెస్ అవుతుంది. కానీ నాకు ఈ 4 లేక, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేక, టీం వర్క్ లేక, అంటే ఎంప్లాయీస్ దొరకలే, ప్లస్ నాకు సపోర్ట్గా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఏది లేదు. ఫెయిల్ అయిపోయినా. ఒక మనిషి ఒంటరిగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే సాధ్యం కాని పని అని చెప్పాలి. ఎంత ధైర్యం ఉన్నా కానీ వెనక సపోర్ట్ లేకపోతే, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేదంటే టీం వర్క్ సపోర్ట్ కానీ, ఇవి 3 లేకపోతే బిజినెస్లో సక్సెస్ అవ్వలేము. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇంతకుముందు నేను ఫెయిల్ అయినా కదా అని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయకుండా అట్లనే కూర్చుంటే ఫ్యూచర్లో నేను ఏం చేయలేను. ఒక్కసారి ఫెయిల్ అయిపోయినాం కదా అని చెప్పేసి రెండోసారి ప్రయత్నం చేయకుండా ఆగిపోతే అక్కడనే ఆగిపోతాం లైఫ్లో. సో నేను ఇప్పుడు రెండో ప్రయత్నమే నా బిజినెస్లో సక్సెస్ అవ్వటం. ఇప్పుడు నాకు టీం వర్క్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా, నాకు ఒక్క వెహికల్ సపోర్ట్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ సపోర్ట్ ఉంటే నేను బిజినెస్లో 100% సక్సెస్ అవ్వగలుగుతా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఆ విధంగానే ఇప్పుడు నిన్న ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆలోచిస్తే, నేను ఫస్ట్ చేయాల్సిన పని బిజినెస్ స్టార్ట్ చేయడం. బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో సక్సెస్ అవ్వడం. బిజినెస్లో ఒక్కసారి సక్సెస్ అయినా అంటే తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తుంటాయి. ఇల్లు వస్తుంది, సినిమాలో ఛాన్స్లు వస్తాయి, అన్నీ వస్తాయి. సినిమాలో ఒకటి ఛాన్స్ ఇవ్వకపోయినా కానీ మనంతటా మనం సొంతంగా కూడా మన సినిమా తీసుకోవచ్చు. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని బిజినెస్లో సక్సెస్ అవ్వడం. నేను ఈరోజు డే 1 స్టార్ట్ చేస్తున్నా. బిజినెస్ కాదు, ఇప్పుడు నాకు ఫస్ట్ కావాల్సింది వెహికల్. ఎందుకంటే ఇప్పుడు టీం వర్క్ లేదు, నాకు ఎంప్లాయీస్ లేరు, ఫ్యామిలీ సపోర్ట్ లేరు, ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు. ఈ 3 లేదు నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంది? వెహికల్ సపోర్ట్. ఆ వెహికల్ ఏదైతే బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి, డెలివరీ చేయడానికి,
ఏ వెహికల్ అయితే బాగుంటాయి, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఈ మూడిట్లో ఏ ఆప్షన్ బాగుంటుంది అనేది ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుంటా. సో నేను నెక్స్ట్ వీడియో ఏ వెహికల్తో బిజినెస్లో ముందుకు వెళ్తా, ఏ వెహికల్తో నేను బిజినెస్లో సక్సెస్ అవుతా, ఆ వెహికల్ సపోర్ట్ తీసుకొని అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తా. సో కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఏ వెహికల్ అయితే బాగుంటుంది, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఈ మూడిట్లో నాకు ఇన్స్టెంట్గా మనీ కావాలి, ప్లస్ నాకు ప్రమోషన్ కావాలి, ప్లస్ నాకు ట్రాన్స్పోర్ట్ కావాలి, అంటే డోర్ డెలివరీ. ఈ మూడింటికి ఒక వెహికల్ కావాలి. ఈ ఒక్క వెహికల్ ఉంటే నాకు ఇన్స్టెంట్గా మనీ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేసుకోగలను, ప్లస్ ప్రమోషన్ చేసుకోగలను. ఇప్పుడు నాకు ప్రమోషన్ చేసుకోవడానికి అంటే టీవీలో యాడ్స్ చేసుకోవడానికి, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ చేసుకోవడానికి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి నాకు అంత బడ్జెట్ లేదు. నేను జీరో నుండి స్టార్ట్ చేస్తున్నాను లైఫ్ని కొత్తగా. ఈరోజు జీరో నుండి స్టార్ట్ చేస్తున్నా అంటే నాకు ఇన్స్టెంట్ మనీ కావాలి, అంటే ఇటు నాకు ఫ్యామిలీకి గెటన్ కావాలి, ప్లస్ బిజినెస్లో నేను ముందుకు వెళ్ళాలి, అంటే నాకు వెహికల్ సపోర్ట్ కావాలి. టీం వర్క్ అంటే ఎట్లాగో లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ప్లస్ నా దగ్గర ఫైనాన్షియల్ కూడా లేదు. సో నేను జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే నాకు ఇన్స్టెంట్ మనీ కావాలి. ఇన్స్టెంట్ మనీ సంపాదించుకుంటూనే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, అంటే నాకు వెహికల్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఏ వెహికల్ అయితే బాగుంటుంది, ఏ వెహికల్ అయితే బాగుంటుంది అనేది ఆడియన్స్ ఒపీనియన్ కోసం నేను నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తాను. మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ వెహికల్ అయితే బాగుంటాయి, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్. నా వాట్సాప్ నెంబర్ 9989623386, 9989603386. ఈ రెండు నెంబర్ల పైన తెలిసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏ వెహికల్ అయితే బాగుంటుంది, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ అనేది వాట్సాప్లో మెసేజ్ చేసినా ఓకే, మీ ఒపీనియన్ ఏందనేది నాకు తెలుస్తుంది. సో అంటే ఓటింగ్ లెక్క, అంటే నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకో, 50 మందిలో 30 మంది ఒక విధంగా ఆలోచన ఉంటే 20 మంది ఒక విధంగా ఆలోచన ఉంటుంది. ఎవరిది ఎక్కువ మెజారిటీ ఉంటుంది ఏ వెహికల్కి, 3 వీలర్, 4 వీలర్, 2 వీలర్ అనేది ఈ వీడియో యొక్క ఛాలెంజ్. సో మీ కామెంట్ రూపంలో ఏ వెహికల్ అనేది మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.